ఇది అక్కడ ఉన్న ఒక గురువు చూస్తున్నాడు. పిచ్చి పిచ్చి పనులు చేసిన వాడికేమో 1000 రూపాయలు వచ్చింది. మంచి పని చేసేవాడికేమో కాళ్ళలో ముళ్ళు గుచ్చుకొని అమ్మే గుచ్చుకొని రక్తం కారుతాడు. ఇదంతా చూస్తున్న అక్కడ ఒక గురువు లేచి పైన ఆకాశం కలిగి చూస్తూ ఏమిటయ్యా నీ లీలలో అనుకుంటే అట్లా వెళ్ళిపోయాడు. ఆ గురువుకు ఒక శిష్యుడు ఉండి ఆ శిష్యుడికి అసలు ఏమీ అర్థం కాదంట. మంచి పని చేసేవాడికేమో మేగుచ్చుకుంది, చెడ్డ పని చేసేవాడికేమో డబ్బులు వచ్చాయి, పైన ఎవరు కనపడతలేదు, కనపడిన ఆకాశంలో ఎవరో ఉన్నట్టు ఈ గురువు మాట్లాడతాడు. ఎలా గురువుని అడుగుతాడంటే ఏంటి గురువు గారు ఇది అని అడిగితే అప్పుడు ఆ గురువు చెప్పాడట, ఈ మంచి పని చేసి రామనామస్మరణ చేసే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన గతంలో చాలా మంచి పని చేశాడట. చాలా మంచిగా చెడ్డ పని చేశాడు. ఇప్పుడు మంచి చేస్తున్న వ్యక్తి గతంలో చెడ్డ పని చేశాడు, కర్మ ఎక్కువ చేశాడు. ఈ జన్మలో ఎరుగుతో ఉండి మంచి పని చేస్తున్నాడు, మంచి మాట చెప్తున్నాడు కదా, ఈ మంచి పని చేసి మంచి మాట చెప్పటం వల్ల అతని గతంలో చేసిన చెడ్డ కర్మ అంతా తగ్గుతూ 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 వచ్చింది. ఈ రోజుతో ఆ కర్మ మొత్తం రక్షణ అయిపోవాలి. ఇంకా మిగిలింది కాబట్టి చూడండి, ఇంకా మిగిలింది కాబట్టి రేపుంటే ఆ మంచి మాట చెప్పేవాడు జరిగేది. కానీ అతను ఆ రోజుతో సమాప్తం అవ్వాలనుకున్నది కాబట్టి మిగిలిన కర్మకు పరిహారంగా మేకుచ్చుకోవటము రక్తం కారటం జరిగిందండి. ఇక్కడ చెడ్డ పని చేసే వ్యక్తి ఉన్నాడు కదా, ఇతను 1000 రూపాయలు వచ్చింది. ఇతను ఈ జన్మలో చెడ్డ పనులు చేస్తున్నాడు కానీ ఎరుక లేకపోవటం వల్ల గత జన్మలో చాలా మంచి కర్మ చేశాడు. ఆ ఎరుక లేకుండా చెడ్డ పనులు చేస్తున్నాడు కదా, అందుకని ఈ జన్మలో ఈ చెడ్డ పని చేసినప్పుడల్లా ఆ మంచి కర్మ కరిగిపోతూ కరిగిపోతూ వచ్చింది. అది కూడా వాళ్ళతో పరిసమాప్తం అవ్వాలి కాబట్టి 1000 రూపాయలంత పుణ్యం మిగిలిందంట. ఈ 1000 రూపాయలు నాకెందుకులే, నీ 1000 రూపాయలు నువ్వే తీసుకోమని ఆయన మొహాన కొట్టడం జరిగింది. విధి ఎవరు 1000 కొట్టిందంటే విధి గాలివాటంగా వచ్చింది కదా, మనిషి రూపంలో కాదు వచ్చింది. ఇదంతా చూస్తా అంటే భౌతికమైన కళ్ళకి ఏం కనపడుతుంది, ఆపోజిట్గా కనపడుతుంది మనకి. మంచి పని చేసేవాడికేమో ఇలా మేకుచ్చుకుంది, చెడ్డ పని చేసేవాడికేమో 1000 రూపాయలు వచ్చింది. భౌతికంగా మనకు అర్థం కాదు. అందుకే కనపడే దానికన్నా కనపడనిది ఏదో ఉంది అనేది మనం నమ్మినప్పుడే అది అర్థం అవటం మొదలైంది. సో ఆ ఇద్దరు కర్మలు ఈ రోజుతో పరిసమాప్తం అయిపోయినాయి. ఇప్పుడు ఎరుక ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఎరుకుంది కాబట్టి ఏం చేయాలో ఏం చేయకూడదో మనకు తెలుస్తుంది. ధ్యానంలోకి రాకముందు మనకు తెలుసా ఈ తెలివితేటలు ఉన్నాయో చెప్పండి. ధ్యానంలోకి రాకముందు మన సమయాన్ని ఆ టీవీ చూస్తాను, లేదా అరుగుల మీద కూర్చొని అమ్మలక్కల కబుర్లో ఇలా సమయాన్ని వృధా చేసాం. ఇప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. ఇక్కడికి వచ్చో 2 గంటలు 3 గంటలు ధ్యానం చేసో ఇట్లా సజ్జన సాంగత్యం ద్వారానో అది డబ్బులు ఈ చేరుకొని ఆ చేరుకొని ఆ నగలు కొని ఈ నగలు కొని కొత్త మోడల్ని ఇది చెడగొట్టి అది చెడగొట్టి ఆడవాళ్ళకి ఇయ్యే పనులు కదా మనకి. మగవాళ్ళు అయితే బీర్ షాపులకి వెళ్ళి లేదా చీట్లు ఆటలాడి అటు చేసి ఇటు చేసి డబ్బులన్నీ వృధా చేసుకున్నాం. నా డబ్బులే కదా అనుకున్నాం, మన డబ్బులే కానీ వృధా చేసుకున్నాం తెలియక. ఎప్పుడైతే ఎరుకతో జీవిస్తున్నామో ధ్యానం చేస్తున్నాం, సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మనకు అర్థమైంది, మన డబ్బుని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మనకు అర్థమవుతుంది. ఈ ధ్యానంలోకి రాకపోతే ఈ సమయాన్ని ఈ డబ్బుని వృధా చేసిన మనము ఒక్క ధ్యానం ద్వారా సద్వినియోగం చేసుకునే స్థితికి చేరుకున్నాము అంటే ధ్యానం ఎంత గొప్పదో చూడండి. అందుకని ఆ భగవద్గీతలో కూడా కృష్ణుడు అదే కదా చెప్పింది అర్జునుడికి, ధ్యాన